ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగడం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. కార్తిక్, 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 కార్తిక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? కార్తిక్, వేర్ ఆర్ యు? కార్తిక్, కార్తిక్. ఓ, నిన్న వేరే యాంగిల్ చూపిస్తానన్నావు కదూ, ఇదేనా? కార్తిక్, ఇక ఆడింది చాలు, ఇటు తిరుగు. కార్తిక్, అమీ జాక్సన్, నువ్వేంటి ఇలా అయిపోయావు? నన్ను గుర్తుపట్టలేదా? నేను విక్రమ్. ఐ విక్రమ్. ఎవర్రా నువ్వు? సార్, నేను కొత్తగా వచ్చిన వంటోండి సార్. కుక్క? అవును సార్. నీ పేరేంటి? చిత్రం సార్. చిత్రమా? ఏంట్రా అది విచిత్రంగా? సార్, చిత్రం పేరుకి నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్, మీకు చెప్పమంటారా సార్? చెప్పు. మేడం, ఇక్కడ వచ్చి కూర్చోండి మేడం, కూర్చోండి. ఇది నైటీలో భలే ఉంది. మా నాన్న టూరింగ్ టాకీస్లో ఆపరేటర్, మా అమ్మ క్లీనింగ్ సెక్షన్. ఏఎన్ఆర్ మూవీ చూసి లవ్ చేసుకున్నారు, ఎన్టీఆర్ మూవీ చూసి మ్యారేజ్ చేసుకున్నారు. మేడం షుగర్? నాకొద్దు. ఖైదీ సినిమా టైంలో నేను పుట్టాను, అది కూడా థియేటర్లోనే. మరి గెటప్ ఏంటి? మా ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ కదండి, నన్ను ఇంప్రెస్ చేసే ఏ మూవీ వచ్చినా ఆ గెటప్ వేస్తాను. రాత్రి ఐ మూవీ చూసి ఆపు, చూపించిన సినిమా చాలు, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. ఆటోగ్రాఫ్ చేసే చేత్తో టిఫిన్ చేయిస్తున్నారు. ఏంటి? గ్రీన్ టీ నైటీలో బాగుంది. సరే, కార్తిక్ ఎక్కడా? వాడు పొద్దున్నే ఫ్యాక్టరీ పని మీద బయటికి వెళ్ళాడు. వెళ్ళిపోయాడా? నాకు చెప్పలేదే. ఏమిటి శబ్దం? ఎవరు లోపల?
ఎవరి రూమ్ ఇది? చిన్నపిల్లల థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాచ్మెన్ కొనిచ్చాడా? ఇది నీ రూమా? ఓ, నీకు వినపడదు కదా. సర్లే, నువ్వు ఆడుకో. సార్ మీరు అమెరికాలో ఉంటారా సార్? ఆ, ఉంటే అయితే బాగా సంపాదించుంటారు. ఆ, సంపాదిస్తే అయితే వీడిని గొర్రెంచేస్తా ఇప్పుడు. సార్ నా దగ్గర ఓ మంచి కథ ఉంది సార్, మీకు ఇంట్రెస్ట్ ఉందా ముందు సార్? కథ చెప్పు చూద్దాం. ఆ, సార్ ఓపెన్ చేస్తే ఇండో అమెరికన్ ఫిలిం కిరణ్ ప్రొడక్షన్ సార్. అంతలోపే నా పేరు మీద బ్యానరా? నో ఇంటర్కట్ సార్, వాచ్ ద స్టోరీ. ఈ కథలో హీరో పేరు దుర్గా. దుర్గనా? బాగా మాస్గా ఉంది. పర్లేదు సార్. విలన్ పేరు ప్రసాద్. కొంచెం క్లాస్గా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ టైటిల్ దుర్గా ప్రసాద్. బాలే, ఆ? టైటిల్ చేంజ్ చేయి. ప్రసాద్ దుర్గా. ఇది సార్. అబ్బో, వెటకారం ఎక్కువైంది రోయ్. ఇప్పుడు కథలోకి వస్తే హీరోకు విలన్కు పెద్ద గొడవ. ఒక బిల్ల గురించి కొట్టుకుంటున్నారు. బిల్లా? యమదొంగ సినిమాలో ప్రేమని ఎన్టీఆర్కి ఇచ్చిందే ఆ బిల్ల. ఆ బిల్లని మన హీరో హీరోయిన్కి ఇద్దామనుకుంటాడు. ఆ బిల్లనేమో విలన్ తీసుకెళ్ళిపోతాడు. ఆ గొడవ భూమి మీద మొదలై అంతరిక్షం వరకు వెళ్ళింది సార్. అక్కడున్న మన హీరో విలన్ను వంగదీసి 4 గుద్దులు గుద్దితే ఆ విలన్ గాడు గిర్రు 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 అనుకుంటూ మన బిల్డింగ్ ముందున్న బీచ్లో వచ్చి పడ్డాడు సార్. తర్వాత? మీరు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టున్నారు, మీకు సిస్టర్ క్యారెక్టర్ ఇస్తా. ఓకే సార్, ఆ బిల్ల పిల్లకిస్తాడు, మ్యారేజ్ అయిపోతుంది సార్. బడ్జెట్ ఎంత? బడ్జెట్ ఇది 200, అది 200, 400 crores సార్. అన్ని లాంగ్వేజుల్లో మెగా హిట్ సార్. చూసారా కుక్కరే విజిల్ వేసిందంటే థియేటర్లో ఎన్ని విజిల్స్ వస్తాయి సార్? స్టోరీ థింక్ చేయండి. ఐఎమ్ కమింగ్ బ్యాక్. పాప ఆ హీరో అమ్మాయి కోసం ఎంత రిస్క్ చేశాడో. నువ్వు చాలా ఇన్వాల్వ్ అయ్యావు దీప్తి. ఓకే దెన్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ అమ్ము, ఇక్కడేం చేస్తున్నావు? కార్తిక్ ఫోటోతో నీకేం పని? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పడుకో. వీడేం చేస్తున్నాడు? నన్ను చూసిన మందు తాగుతున్నాడు, మర్యాద లేకుండా. ఇదంతా కార్తిక్ ఇచ్చిన చనువే. దీప్తి, దీప్తి, ఎక్కడి నుంచి వస్తుంది? దీప్తి, ఏమైంది దీప్తి అలా అరిచావు? అది నేను కూడా అరపు వినే పరిగెత్తుకుంటూ వచ్చాను. అక్కడి నుంచి వస్తున్నట్టుంది పదా.
ఎవడ్రా ఇంటర్వెల్ ఇచ్చింది ఆ, సారు భయంతో నమస్కారం సార్. రేయ్ అంత భయపడేవాడివి ఎందుకురా నీకు దయ్యం సినిమాలు? ఆఫ్ చేసి పడుకోరా. సార్ కామెడీ మూవీ చూసేది నవ్వడానికి, హర్రర్ మూవీ చూసేది భయపడడానికి. రండి సార్ అందరు కలిసి వాచ్ చేద్దాం మూవీని. రే దిల్లేని వాడికి థ్రిల్ ఎందుకురా? దిల్లా సార్ ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? రేయ్. ఒకే ఒకసారి ప్రొడ్యూస్ చేయండి ప్లీజ్ సార్. మెంటలా? అవును సార్ నాకు మెంటలే. ఆపరా నీ ఓవర్ యాక్షన్. సార్ ఇప్పుడు ఓవర్ యాక్షనే పెద్ద ట్రెండ్ సార్. ఒకే ఒక ఛాన్స్ ప్లీజ్ సార్. పోరా మెంటల్. సార్ 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 టైంలో disturb ప్లీజ్ సార్. పోరా. నైట్ మేడం చిచి నైట్ మేడం ఆయనకు చెప్పండి మేడం. ఏంటో మనుషులు. బాయ్ దీప్తి. గుడ్ నైట్ కిరణ్. పోలీస్ సైరనా? పోలీసులు వాచ్మెన్ ఎంక్వైరీ చేస్తున్నారేంటి? దీప్తి 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 డోర్ ఓపెన్ చేయి. దీప్తి ఏంటి దీప్తి ఏమైంది? పిల్లతో నన్ను ఎవరు చంపాలని చూశారు. పో దీప్తి, నీ ఆటలన్నీ నీ మొగుడు దగ్గర పెట్టుకో. కార్తీక్ వెళ్ళేటప్పుడు అన్నీ చెప్పే వెళ్ళాడు. కిరణ్ నేను చెప్పేది నిజం. సరే నమ్మాను. హ్యాపీయా? భయపడి అడిగంతా ఉనక పుల్లి సింగం వచ్చిందే, దడ దడమండి గుందల ధర వాళ్ళు పారిపోయారే. కొర కొరమని చూపుతోటి తిరిగి తిరిగి వచ్చారు. బగ బగమని మండిపోవా ఆయుసు పాలే టపాసు. ఈ పిల్లి పిత్ర ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదేంటి? చెప్తా. ఆ? ఆ? ఏయ్! అప్! కాంచనకే భయపడవా? నేను ఇంత కష్టపడి పర్ఫార్మెన్స్ చేస్తుంటే నువ్వు కొంచెం కూడా భయపడకుండా టీవీ చూస్తావా? ఉండు టీవీ ఆఫ్ చేస్తా. అమ్మా. ఆ, 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 ఆ. యాక్టింగ్ బాగోలేకపోతే ఆడియన్సే కుమ్మేస్తారనుకున్నా. బొమ్మలు కూడా కుమ్మేస్తాయి. అమ్మో రక్తం. ఈ పొట్టిదేంటి కదలకుండా కూర్చుంది? దీని క్యారెక్టరే అర్థం అవ్వట్లేదు నాకు. అమ్మో ఇదేదో తేడాగా ఉంది ఇది. ఎరా కొత్త గెటపా? కొత్త గెటపా లేక సార్ సరే వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. ముక్కులోంచి రక్తం వస్తుంటే ఏమైందని అడగకుండా టిఫిన్ రెడీ చేయమంటున్నాడు. ఈడు అమెరికా నుంచి వచ్చాడా అనకాపల్లి నుంచి వచ్చాడా? సార్ గాన్ త్రూ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పే చేస్తానంటున్నాను. బట్ ద డిమాండ్ ఇట్ మోర్ సార్. నిన్నటి నుంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి సార్. సార్ యా సార్ ప్లీజ్ డూ సంథింగ్ సార్. వీలైనంత త్వరగా ఫినిష్ చేయండి సార్. యా సార్ థ్యాంక్ యూ. Honey is calling.
Say answer or reject. ఓ దీప్తి. హాయ్ స్వీట్ హార్ట్. హాయ్ కార్తీక్, నిన్నెందుకు రాలేదు? ఐఎమ్ సారీ హనీ. వర్కర్స్ యూనియన్ సెటిల్మెంట్స్ నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. బయటకు వచ్చి ఫోన్ మాట్లాడేందుకు కూడా టైం లేదు. ట్రై టు అండర్స్టాండ్ యా. మీ మగాళ్ళందరూ అంతే, కొంచెం బిజీ అయితే చాలు బిల్ గేట్స్ లా బిల్డప్ ఇస్తారు. అదే మేమేమైనా అంటే సారీ డార్లింగ్, ట్రై టు అండర్స్టాండ్ అంటారు. మీ ఆడాలు తక్కువేంటి? సీరియల్స్ గురించి సీరియస్గా ఆలోచిస్తారు, కానీ మొగుడనే వాడు ఒకడున్నాడు, వాడిని ఎలా సుఖపెట్టాలని మాత్రం ఆలోచించరు. అలాగే మొగుడు గారు, ఈరోజు నైట్ ఇంటికి వస్తారు కదా, మీరు హాయిగా హాల్లో పడుకోండి, నేను సింగిల్గా బెడ్రూమ్లో పడుకొని ఆలోచిస్తాను. ఓ నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? బట్ సారీ డార్లింగ్, నేను నైట్ ఇంటికి రావట్లేదు. సో నీకు తోడుగా అమ్ముని పడుకోబెట్టుకో. అవునా? కార్తీక్, ఇంకో విషయం, నిన్న రాత్రి పడుకున్నప్పుడు పిల్లోతో ఎవరు నన్ను చంపాలి. మై డియర్ పెళ్ళం గారు, అసలు ఈ ఫ్యాక్టరీ టెన్షన్స్తో భయంకరమైన హెడేక్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో నీ గేమ్స్ అవసరం అంటావా? ఏమైంది? ఎనీ సీరియస్ ఇష్యూ? ఫైనాన్షియల్ మ్యాటర్ కదరా. నేను ఒక అమౌంట్ చెప్తుంటే శివుడు ఇంకో అమౌంట్ చెప్తుంది. సో ఎలాగైనా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవాలి. సరే కార్తీక్, వర్క్లో పడి ఫుడ్ తినడం మర్చిపోకు ప్లీజ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఓకే? యా. సరే, నేను స్నానానికి వెళ్తున్నాను. ఏంటి స్నానానికి వెళ్తున్నావా? అయితే ఓ పని చేయి, ఆ వీడియో కాల్ ఆప్షన్ ఉంది కదా, అది ఆన్ చేయి. నువ్వు స్నానం చేస్తూ మాట్లాడు, నేను నిన్ను చూస్తూ మాట్లాడతాను. ఎలా ఉంది ఐడియా? కార్తీక్, చెప్పు దీప్తి. ఈ క్రిటికల్ కండిషన్లో రొమాన్స్ అవసరమా? ముందు ఫోన్ పెట్టేసి పంచుడు. మొబైల్ కూడా సరిగ్గా పెట్టుకోరు. ఏంటో జీవితం, దరిద్రం నా మీద దండయాత్ర చేస్తున్నట్టుంది. రాత్రి హర్రర్ మూవీ చూసి కాంచన గడ్డపేసా. అందరినీ భయపెడదాం అనుకుంటే ఈ కార్టూన్ బొమ్మలు నాతో కబడ్డీ ఆడుకున్నాయి. అందుకే దయ్యం గెటప్తో కామెడీ చేయకూడదు. హలో, ఏంటి సార్ హీరో క్యారెక్టరా? అరే, నేను గెస్ట్ క్యారెక్టర్ అయినా చేస్తాను కానీ గోస్ట్ క్యారెక్టర్ చేయను. పెట్రా దొంగ నా డాషు. ఈ అమ్మాయి ఒకటి సకిల లాగా అని అరుస్తుంటది. వస్తున్నా ఉండు. దీప్తి, చెప్పు దీప్తి, ఎందుకు అరిచావు? ఏమైంది దీప్తి? ఎవరో కర్టన్ అమ్మడికి వేసి చంపడానికి ప్రయత్నించారు. ఏంటి దీప్తి, నీ ఆటకు లిమిట్ అంటూ లేదా? నిన్న పిల్లో, ఇవాళ కర్టన్. ఏదైనా నమ్మేలా ఉండాలి. చిన్నపిల్లల ఆటల్లా ఉన్నాయి. అప్పుడప్పుడు అలరి చేయి, అందంగా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చేయకు, చిరాగ్గా ఉంటుంది. కిరణ్, నేను చెప్పేది నమ్ము. కంచాయి వాసన వస్తుందేంటి? ముందు డ్రెస్ చేంజ్ చేసుకో. కట్టంతో అటాక, ఈ కాన్సెప్టే కొత్తగుందే. అయినా మనకెందుకులే, ఇక నుంచి వచ్చామా, కుక్ చేశామా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయామా, ఇదే నా కాన్సెప్టు.
ఇక నుంచి నేను ఓన్లీ డే షిఫ్ట్, నో నైట్ షిఫ్ట్. ఆప్ చేయరా సిలిండరు. ఓహో, గంజాయి కాలుస్తుంది నువ్వేనా? ఏయ్, కూల్ కూల్ కూల్. ఏంటి నన్ను చూసి టెన్షన్ పడుతున్నావా? రిలాక్స్, కూల్. ఏంటి దాచేస్తున్నావు? నువ్వు రోజు తాగి పడిపోవడం నేను చూస్తున్నా. పర్లేదు, తాగు. నేను చెప్తున్నానుగా, తాగు. అవును, ఆ చిన్న పాపకు నీకు ఏంటి సంబంధం? అది నా కూతురు. నీ కూతురంటే నీకు పుట్టిందా లేక పెంచుకుంటున్నావా? దేవుడు తలుచుకుంటే ఒక ప్రాణం తీస్తాడు, వెంటనే ఒక ప్రాణం పోస్తాడు. కొన్ని సంవత్సరాలకు ముందు ఒకరోజు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా ఆగమ్మా, మా ఆగమ్మా, మా అమ్మా, అమ్మా, వద్దమ్మా, అమ్మా, అమ్మా. కడుపుతో ఉన్న అమ్మాయి ఎవరి చేతనో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మా, కొంచెం వచ్చుకోమ్మా. నేను వెళ్ళి వెంటనే డాక్టర్ని పిలుచుకొని వస్తానమ్మా. రండి డాక్టర్ అమ్మా, రండి. నేను డాక్టర్ని తీసుకొచ్చేసరికి ఆ అమ్మాయి లేదు, అమ్మూను వదిలి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఆ అమ్మాయిని నా సొంత కూతుర్లా పెంచుతున్నాను. ఈ విషయం కార్తీక్ బాబుకు కూడా తెలుసు. హలో, ఐఎమ్ రొనాల్డ్ రాజ్, ఏరియా ఎస్ఐ. ఐఎమ్ కిరణ్. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే, కొత్తగా వచ్చారా? మొన్నే యూఎస్ నుంచి వచ్చాం. వై? నథింగ్. ఇన్ కేస్ ఏదైనా జరిగితే ఇండియన్ పోలీస్ సరిగా వర్క్ చేయట్లేదని మీరు యూఎస్ వెళ్ళాక చెప్పుకోకూడదు కదా, అందుకనే డీటెయిల్స్ అడుగుతున్నాను. బై ది వే, దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్. ఎన్ఎస్ఏ సింగ్, కాల్ మీ. ఓకే. ఓకే. దీప్తి, ఏంటి చాలా డల్గా ఉన్నావు? చాలా భయంగా ఉందిరా. నీకా? వెరీ బ్యాడ్. దీప్తి అంటే భయపెట్టాలి, భయపడకూడదు. అది కాదురా, ఈ బంగ్లాలో ఏదో జరుగుతోంది. దీప్తి, ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్. సమ్ టైమ్స్ నేనే భయపడతాను. ఊరుకోండి బాబు, మీరు మరీను భయపడే వాళ్ళను ఇంకా భయపెడతారు ఎందుకు? సరే, ఈరోజు రాత్రి అమ్ముని నాతో పడుకోబెట్టుకుంటాను. ఉమ్. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్.
అమ్ము 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 ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? పోలీసులు వచ్చారేంటి? కిరణ్ చెప్పిన ప్రకారం అయితే ఇతను ఇక్కడికి 2-3 టైమ్స్ వచ్చి వెళ్ళి ఉంటాడు. ఎందుకైనా మంచిది ఈ బంగ్లాని 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచండి. నాకు తెలిసి ఈ ఇంటి అమ్మాయిని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కిరణ్, నేను ఇతన్ని ఇప్పుడే. కాసేపు ఏం మాట్లాడకు. మాస్ తీయండి. సరే సార్. ఓ మై గాడ్, వీడా? ఎవరు సార్ వీడు? వీడు భయంకరమైన సైకో. చాలా రోజులుగా వీడి గురించి వెతుకుతున్నాం. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని వెతికి చంపడం వీడికి సరదా. మొత్తానికి ఇలా చచ్చాడు. వీడి వల్ల కొన్ని రోజులుగా నిద్ర కూడా లేదు. ఆ మాస్క్ వేసుకున్నవాడు నా కల్లోకి వచ్చాడు. అది దేజావు. అంటే అదొక రకమైన ఇల్యూషన్. అవును, నువ్వెందుకు కిందికి వచ్చావు? నిద్ర పట్టలేదా? అమ్ము కనబడట్లేదు. కనబడ్డం లేదా? రా చూద్దాం. కానిస్టేబుల్స్ సార్. అంబులెన్స్కి ఫోన్ చేయండి. సరే సార్. బాడీని మార్చికి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. పట్టుకోబోతుంటే పైనుంచి కింద పడి చచ్చాడని కేసు క్లోజ్ చేయండి. అలాగే సార్. ఇక్కడే ఉందిగా. నేను చూసినప్పుడు తను లేదు. బాత్రూంలో చూసావా? చూడలేదు. దీప్తి, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ప్రాబ్లం సాల్వ్ అయిందిగా. సో హ్యావ్ అ గ్రేట్ స్లీప్. ఏంటి అంత కన్ఫ్యూజ్గా ఉంది? కమాన్ లెట్స్ మూవ్. ఓకే సార్. ఈ రోజైనా వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాం. హలో, రోనాల్డ్ రాజ్.
కార్తీక్ నీ ఫోటోని ముట్టుకుంటేనే వదలలేదు. నువ్వు వచ్చావని తెలిసి నిన్ను చూడ్డానికి వచ్చాను. కానీ నువ్వు ఆ చిన్న పాపని వెతుకుతున్నావు. నిన్ను ముట్టుకోవడానికి ఈ చిన్న పాపలోకి వచ్చాను. అమ్మో నీతో ఎవ్వరున్నా వాళ్ళని వదలను. పొగ త్రాగడం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అమ్ముకి దీప్తిని చంపవలసిన అవసరం వచ్చింది. అమ్ముకి దీప్తికి సంబంధం ఏంటి? అసలు అమ్ములో ఉన్న ఘోస్ట్ ఎవరు?
ఓకే. మ్యాగీ గురించి తెలుసుకోవాలంటే పీటర్స్ చర్చ్కి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్తే అమ్ము నుంచి దీప్తిని ఎలా కాపాడుకోవాలి? సార్ కాఫీ. హీరో సార్, మీరు తెచ్చారేంటి సార్? హీరోనా? ఎవరు సార్? మీరే సార్. నేనా? అవును సార్. మొన్న మీ కథకి ఫ్లాట్ అయ్యాను, నిన్న మీ యాక్టింగ్కి ఫ్యాన్ అయ్యాను. అందుకే ఒకటి డిసైడ్ అయ్యాను, సినిమా తీస్తాను, దానికి మీరే హీరో. సార్ ఏంటి సార్ ఏడుస్తున్నారు? సార్ ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది సార్. ఒక్క ఆస్కర్ ఏంటి సార్, భాస్కర్, గవాస్కర్, టెండూల్కర్ అన్ని అవార్డులు మీవే. కాకపోతే ఆ రేంజ్ సినిమా తీయాలి. కాఫీ సార్? మీరు తీసుకోండి సార్. ఓ ఆడి కార్, BMW కార్ కొనేస్తాను సార్. ఫ్యాక్షన్ మూవీ చేద్దామా సార్? బాలకృష్ణ ఉన్నాడు కదా. ఓ బాలకృష్ణ. యాక్షన్ మూవీ చిరంజీవి 150 సినిమా అదే అట సార్. ఓకే. లవ్ స్టోరీ సార్? ఓ, నాకే భయం వేస్తుంది, వద్దులే సార్. ఏ సబ్జెక్ట్ నాకు కావాల్సింది రికార్డుల హీరో కాదు సార్, అవార్డుల హీరో. మీ టాలెంట్ కి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చే ఫిలిం తీద్దాం. సారీ నానా 2 తీద్దామా? ఒక్క నిమిషం సిజీ చాట్ చూస్తాను. నీలా రైట్ సార్. సార్ గెటప్ బాగుందా? సూపర్ సార్. ఆ? మీ చిరిగిన బ్యాగ్ విక్రమ్ చూస్తే ఆ. షాక్ అవుతాడు. సార్ మరి కదా ఇప్పుడు వచ్చే సినిమాకి కథలు ఎక్కడ సార్? ఆ. టైటిల్ చివర 2 పెడితే సినిమా హిట్టే. మరి నా పర్ఫార్మెన్స్ ఇది ఇది సార్ కావాల్సింది. మీరు ఓ పని చేయండి, ఆ. మీరు ఈ రోజంతా అమలుతో రిహార్సల్ చేయండి. ఆ. మీకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అవుద్ది, మనకి స్టోరీను దొరుకుద్ది. సార్ డే టైంలో కాకి అరుస్తే మంచి శకునం సార్. ఆ? మీరు స్టార్ట్ చేయండి, అలాగే సార్. నేను వెళ్ళి లొకేషన్ చూసుకో. మంచి లొకేషన్ చూడండి సార్. నెల నీలా కృష్ణ బాలివు. కరెక్ట్గా కరెక్ట్గా వేసావు. కింద గ్రౌండ్ ఉంది, ఇక్కడ వేయాలా? బాల్ని వదిలేసి నాతో ఆడుకుంటున్నావు కదే, చెరిగిపోతుంది నాకు. ఎక్కడ దొరికావు నాకు నువ్వు? అమ్మో నా వల్ల కాదు. అమ్మో నేను నీతో గేమ్ ఆడలేను. ఈ నాన్నట్లు సినిమాని ఆపేద్దాము. అమ్మో ఎంత ధైర్యం నీకు? నేను కుక్క అనుకుంటున్నా, కుక్కను అనుకుంటున్నావు. ఇలా పరిగెత్తిస్తున్నావేంటి? నువ్వు చిన్నపిల్లవా, దయ్యం పిల్లవా?
నాన్న గెటప్ వేస్తాను కాబట్టి సైలెంట్గా ఉన్నాం. అదే అపరిచితుడు గెటప్ వేస్తే స్కైకే. ఏంటా చూపు? దాన్ని స్కైకి పంపిద్దా అంటే నేను స్కైకి పోతున్నానంటే లైట్ ఏదో వస్తున్నట్టుంది. లిఫ్ట్ 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 ప్లీజ్. ఇది పిల్ల కాదు, వేరే. దీప్తి, ఎక్కడికి? రూమ్కి. ఒక సూపర్ సినిమా తీసుకొచ్చాను. హారర్ మూవీ, బాగా నచ్చుద్ది. చూద్దాందా? హారర్ మూవీయా? నో కిరణ్, రేపు మార్నింగ్ చూసుకుందా. నేను వెళ్ళి పడుకుంటాను. లేదు, ఇప్పుడే చూడాలి. కమ్ 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 కమ్. ఏ వద్దు. రా. అమ్ము అమ్ము. సూపర్ మూవీ, జస్ట్ వాచ్ ఇట్.
హాయ్ కిరణ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అదోలా ఉన్నావు, ఏమైంది? నువ్వు చెప్పింది కరెక్టే దీప్తి. ఈ బిల్డింగ్ ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఏదో ఉందని నేనంటే ఏమీ లేదని నువ్వంటావు. సరే పోన్లే, ఏమీ లేదని హ్యాపీగా ఉంటే ఏదో ఉందని నువ్వు భయపడుతున్నావేంటి? దీప్తి నేను జోక్ చేయట్లేదు. ప్లీజ్ బీ సీరియస్. నీది జస్ట్ ఇల్యూషన్ కిరణ్. నువ్వే కదా నాకొక్కడికే అనుకున్నా. ఆ బొమ్మ ముఖం ప్రొడ్యూసర్ కూడా మొదలైంది. అయినా నేను ఆ పిశాచికే పిశాచి గెటప్లో భయపెడదాం అనుకున్నా. సైలెంట్గా ఉన్న ఓనర్నే వదలలేదు. ఇక నన్ను ఎలా వదులుతుంది? ఏం చేయాలి? ఎలాగోలా నేను ఈ బంగ్లా నుంచి తప్పించుకోవాలి. వాళ్ళని కూడా తప్పించాలి. ఎలా? మేడం వస్తుంది. ఈ దయ్యం గురించి చెప్తా. హే చిత్రం, ఏంటిది గెటప్ కొత్తగా ఉంది? కొత్త సినిమానా? అవును, దయ్యం సినిమా. మీకు విషయం చెప్పాలి మేడం. ఈ ఇంట్లో వినపట్లేదు. ఆ? అరే వినపడేట్టు చెప్పరా? చెప్తే ముఖం దానా, చెప్తే అర్థం కాదని కాదు. ఇడియట్, స్టూపిడ్. నాతో పెట్టుకుంటావా? ఇది మాత్రమే వినపడిందా? దయ్యం ముందే దయ్యం మీద కంప్లైంట్ ఇచ్చానా? ఏంటిది వీడియో వస్తుంది ఆడో రావట్లేదు అనుకుంటున్నా. నువ్వు చేసిన పనా? అమ్మా, నువ్వు ఉన్న ఇంట్లో నేను మాత్రం వంట చేయలేను. నన్ను వదిలే తల్లే, నన్ను వదిలేమో. హాయ్ కిరణ్. హాయ్ దీప్తి. కిరణ్, ఈరోజు నా చేత్తో వంట చేస్తాను. నువ్వు చేస్తావా? మరి కుక్ ఎక్కడ? వాడేదో చూసి భయపడి పారిపోయాడులే. సరే, ఈ ఒక్కరోజే కదా, నీ ఇష్టం. ఈ ఒక్క రోజా? అవును, కార్తిక్ వస్తున్నాడు. రేపు మనం అందరం బ్యాక్ టు యూఎస్. కార్తిక్ వస్తున్నాడా? మరి నాకు కాల్ చేయలేదే? నాకు చేశాడు కదా. అక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందంట. వైఫ్ నేనా నువ్వా? వాడు వచ్చాక వాడినే అడుగు. వస్తున్నాడుగా, ఈజ్ ఆన్ ద వే. సర్లే, వాడు వచ్చాక చూసుకుంటాను. ఈ లోపల నీకేదో ఒకటి వండి పెడతాను. ఇక్కడే ఉండాలిగా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కిరణ్, కిరణ్, కిరణ్. అమ్మోలా ఉంది. అమ్మో, అక్కడ ఒంటరిగా ఏం చేస్తుంది? అమ్మో, అమ్మో ఉండు. అమ్మో, అమ్మో. దీప్తి, దీప్తి, మై స్వీట్ హార్ట్, వేర్ ఆర్ యూ? దీప్తి, దీప్తి. ఏ కిరణ్, ఎక్కడికి వెళ్ళారా? ఇక్కడే ఉన్నా. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే రా. దీప్తిని చూసావా? దీప్తి బాల్కనీలో ఉందిగా. బాల్కనీలోనా? సరే రా చూద్దాం. దీప్తి, ఇక్కడే ఉండాలి. దీప్తి, దీప్తి, దీప్తి. దీప్తి, సర్ప్రైజ్ ఇద్దామని ఎక్కడ దాక్కున్నట్టున్నావు. ఏ కమాన్ దీప్తి, ఎనఫ్ నౌ.
నేను సర్ప్రైజ్ ఇద్దామని వస్తే తను నాకు సర్ప్రైజ్ ఇస్తుంది. దీప్తి ఏంటి ఈరోజు కాకి ఇంతలా అరుస్తుంది? బీచ్లో బీచ్లోనా? రేయ్! రేయ్, ఇది దీప్తిదే కదా? దీప్తి ఫుట్ మార్క్స్ రా. గాడ్ రేయ్ దీప్తి దీప్తి రా. ఛే! డాక్టర్ డాక్టర్ హౌ ఇస్ షీ? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, నథింగ్ టు వరీ. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కిరణ్, వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుందిరా ఇంట్లో? మ్యాగీ ఎవరు? మ్యాగీ? నీకు మ్యాగీకి ఏంటి సంబంధం? మ్యాగీ పీటర్ కాన్వెంట్లో స్టడీ చేసుకురో అయిన అమ్మాయి. 5 years బ్యాక్ ఫస్ట్ టైం నేను వైజాగ్ వచ్చినప్పుడు యా డాడ్ ఐమ్ యువర్ సన్ డాడ్, మీరేం కంగారు పడకండి, ఐల్ మేనేజ్. సారీ యా యా డాడ్. వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఎక్స్ట్రీమ్లీ సారీ సారీ ఫోన్ స్లిప్ అయిపోవడం. ప్లీజ్ సార్ ఎక్స్క్యూజ్ మీ, Sir. తనదేం తప్పులేదండి, మేమే చూసుకోకుండా క్రాస్ చేసేసాం. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడొద్దు. చూడ్డానికి బాగా రిచ్గా ఉన్నారు, మీకేదైనా అయితే చూసుకోవడానికి మీ వాళ్ళుంటారు, కానీ మేము అనాథలం. సో ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మిమ్మల్ని. హాయ్, సారీ అండ్ థ్యాంక్ యూ. బై ద వే ఐఎమ్ కార్తిక్. ఐఎమ్ మార్గరెట్, ఇన్ షార్ట్ మ్యాగీ. మ్యాగీ మ్యాగీ నేను ఎక్కువగా మాట్లాడను, సింపుల్గా ఒకటే చెప్తాను. ఈరోజు నుంచి నీకు అన్నీ నేనే. మ్యాగీ, ఐ థింక్ ఐ కాంట్ థింక్ ఎనీమోర్. మ్యాగీ, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. చూసిన వెంటనే లవ్వా? అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలకి
ఇన్స్టెంట్గానే నచ్చుతారు. కానీ అబ్బాయిలే అమ్మాయిలకి ఇన్స్టాల్మెంట్లో నచ్చుతారు. చూడు, బాగా చూడు, ఖచ్చితంగా నచ్చుతాను. You're crazy. That's right. Crazy about you, Maggie. ఎలా ఎలా ఇలా నీ కళ కనులలో కదలగా ఎగిరనే మనసిలా ఎలా ఎలా ఇలా నీ కళ కనులలో కదలగా ఎగిరనే మనసిలా నా పాదం నీ వెనకే నా ప్రాణం నీ కొరకే చలనము ఎరుగని గుండె సడి నీ వలనే కథ మురిసినది ఇది వరకెరుగని అమ్మ ఒడి నీ కౌగిలిలో దొరికినది మనసున్నదే చేదుకని నీకి చాకే తెలిసినది పరమేస్తానని ఎదురైతే అడిగేదొకటే దేవుడిని ప్రతి జన్మకి నీ జతే మని ఎలా ఎలా ఇలా నీ కళ కనులలో కదలగా ఎగిరనే మనసిలా ఎలా ఎలా ఇలా నీ కళ కనులలో కదలగా ఎగిరనే మనసిలా మాకి తను నాకు ప్రతిరోజుని చాలా కొత్తగా పరిచయం చేసేది. కాస్ట్లీ కార్లు, చుట్టూ పనులు, ఎంత ఖర్చు పెట్టినా తరగని డబ్బు, ఇవన్నీ నాకున్న మ్యాగీతో గడిపిన 2 క్షణాలే నాకు చాలా వాల్యుబుల్గా అనిపించేది. అందుకే పెళ్ళంటూ చేసుకుంటే మ్యాగీనే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అదే టైంలో నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది. నేను యూఎస్ వెళ్ళాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం నా లవ్ మ్యాటర్ డాడీకి చెప్పి కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఈ విషయం మ్యాగీకి కూడా చెప్పి సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేశా. కమ్ కమ్ హే ముత్తన్న, బాబు నీకు చెప్పలేదు కదా, తను మ్యాగీ. తనకి మనం తప్ప ఎవరు లేరు. అండ్ తొందరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఓకే, బై ద వే మా జంట ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్లైట్కు టైం అవుతుంది బాబు. ఓ
లగేజ్ ప్యాక్ చేసి కార్లో ఉంచు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అవును, నన్నెందుకు ఈ డ్రెస్ వేసుకోమన్నావు? సర్ప్రైజ్ ఫర్ యూ. Huh? కమ్. See? ఏంటి కార్తిక్, ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే పిల్లలకి ప్లాన్ చేసేసావా? లేదు, 20 సంవత్సరాల క్రితం నా గురించే పుట్టిన ఈ పాప కోసం. హే, లెట్స్ మూవ్. ఉయ్యాల జోలపాట అనగానే గుర్తొచ్చేది అమ్మ. చిన్నప్పుడు నువ్వు రెండింటిని మిస్ అయ్యావుగా, ఇకపై నేనే నీకు అమ్మ. రా రా మ్యాగీ. నాన్ననై నీకు నడక నేర్పుతాను, నీ అడుగులో అడుగునై ఉంటాను. మ్యాగీ, నీకు నచ్చిన మదర్ క్లారా, ఆమె ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిందని నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు 20 ఏళ్ళుగా మిస్ అయిన నీ లైఫ్ నీ ముందుంది. నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్కి తోడుగా నేనున్నాను. మ్యాగీ, ఎందుకు మ్యాగీ ఏడుస్తున్నావు? ఓ, నీకు ఫ్యామిలీ లేదని బాధపడుతున్నావా? లేదు కార్తిక్, ఫ్యామిలీ అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ కాదు, నెంబర్ ఆఫ్ ఎమోషన్స్. అవన్నీ నాకు నీ దగ్గరే దొరుకుతున్నప్పుడు నాకెందుకు వేరే ఫ్యామిలీ? ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్. పిచ్చి, ప్రేమంటేనే ఒక అద్భుతం రా. ఏం లేనప్పుడు అన్నీ ఇస్తుంది, అన్నీ ఉన్నప్పుడు ఉన్నదానికంటే ఎక్కువే ఇస్తుంది. నిన్ను నాకిచ్చింది. కొంచెం ఎమోషనల్ అయితే చాలు కదా, వెంటనే రొమాన్స్ చేసేస్తావు. ఎలాగో మ్యారేజ్ చేసుకోబోతున్నాం కదా, ఈలోగా ఒక ట్రైలర్ సంథింగ్ సంథింగ్. నో వే. మ్యాగీ, హే మ్యాగీ, మ్యాగీ ప్లీజ్, ప్లీజ్ మ్యాగీ, నో మ్యాగీ ప్లీజ్. నో నో ప్లీజ్. హే నో నో నో. మ్యాగీ ప్లీజ్, మ్యాగీ ప్లీజ్, మ్యాగీ ఒక్కసారి ప్లీజ్ మ్యాగీ, మ్యాగీ నో ప్లీజ్ మ్యాగీ ఒక్కసారి ప్లీజ్ మ్యాగీ, నో కార్తిక్. ప్లీజ్ మ్యాగీ. Right come, you right come. Hey, Maggie. మ్యాగీ, 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 లే మ్యాగీ, 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 లే మ్యాగీ, మ్యాగీ, మ్యాగీ. మ్యాగీ, మ్యాగీ, బాబు, మ్యాగీ, మ్యాగీ. ఏమైంది బాబు?
ముద్దల రా ముద్దల రా. ఏమైంది బాబు? మ్యాగీ చూడు ముద్దల. మ్యాగీ లే లే మ్యాగీ. మాట్లాడు మ్యాగీ 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 ముద్దల మ్యాగీ ముద్దల మ్యాగీ నా మ్యాగీ ముద్దల. అమ్మాయి చచ్చిపోయింది బాబు. చచ్చిపోయిందా? లేదు ముద్దల లేదు. చచ్చిపోలేదు. నా మ్యాగీ లేదు బాబు. చచ్చిపోలేదు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు బాబు. అయ్యో రైట్కి టైం అయిపోతుంది. ఈ విషయం బయటికి తెలిస్తే చాలా గొడవలు అయిపోతాయి. నా మాట విని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ అన్ని విషయాలు నేను చూసుకుంటాను. నన్ను నమ్ము, నన్ను నమ్ము. నా మాట విని. పోలీస్ కేసు అవుతుందయ్యా. నీకేమన్నా అయితే నీ నాన్న ఏమవుతాడు? నా మాట మ్యాగీ ముద్దల ముద్దల మ్యాగీ ముద్దల 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 మ్యాగీ లేకుండా నేను బతకలేను. ముద్దల ముద్దల మ్యాగీ మ్యాగీ. ఏమీ లేని తనకి అన్నీ నేనే అనుకున్నా, కానీ అన్నీ ఉన్నా నేను తను లేకపోయేసరికి ఒక అనాథన అయిపోయా. లేదు, తను నిన్ను మర్చిపోలేదు. ఇప్పుడు జరుగుతున్న అన్నిటికీ కారణమే మ్యాగీ. మ్యాగీ? రేయ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను రా. నా కళ్ళతో చూశాను. మ్యాగీ ఆత్మ ఇప్పుడు అమ్ములో ఉంది. అమ్ముకి మ్యాగీకి ఏదో సంబంధం ఉంది. ఈ విషయం ఆ వాచ్మెన్కి మాత్రమే తెలుసు. ముత్తన్నా, సరే రా వెళ్ళి అడుగుదాం. హలో, ఎవరు? ముత్తునా? దీప్తి ఎక్కడ? దీప్తి హాస్పిటల్లో ఉందయ్యా. హాస్పిటల్ ఏమైంది? ఏమీ లేదయ్యా, ఒక చిన్న గాయం సముద్రంలో ఆడుకుంటుంటే తగిలింది. పెద్దగా ఏం కాలేదు కదా? అలాంటిది ఏమీ లేదయ్యా. ఓ సరే, నేను కూడా సెమినార్కి వైజాగ్ వచ్చాను, నేను వెళ్ళి చూస్తాను. ఏ హాస్పిటల్? అర్పిత హాస్పిటల్ అయ్యా. ఓకే. ముత్తన్నా, ముత్తన్నా, ముత్తన్. బాబు, దీప్తమ్మ ఎలా ఉన్నారు? అది సరే, ఆ రోజు నేను వెళ్ళిపోయిన తర్వాత మాగీకి ఏమైంది చెప్పు ముత్తన్నా. బాబు అది ఆ రోజు చెప్పు, ఆ రోజు ఏమైందే? బాబు, ఆ రోజు మిమ్మల్ని పంపించి నేను లోపలికి వచ్చాను. అమ్మా, అయ్యా అయ్యా, బాబు 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 బాబు.
అమ్మా హాస్పిటల్ పోదాం పదమ్మా. కార్తీక్ కార్తీక్ అయ్యా కార్తీక్ ఎక్కడా? కార్తీక్ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడా? కలిసి వెళ్దామని చెప్పాడు, ఒకడే వెళ్ళిపోయాడా? ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. ఏయ్, నువ్వేంటి ఇంత కంగారు పడుతున్నావు? ఒంట్లో బాగలేదా? ఏం లేదయ్యా, అది సరే, నేను అర్జెంట్గా ఫ్లైట్కి వెళ్ళాలి. అయ్యా. ఏయ్ ఏంటి? ఒక నిమిషం ఇలా రండి అయ్యా. ఏయ్, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఏయ్ ఏయ్ అయ్యా ఏయ్, ఎవరి అమ్మాయి? మీరు డాక్టర్ కదయ్యా, చచ్చిపోతుందయ్యా. ఏయ్, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళా వచ్చింది? నేను తర్వాత చెప్తానయ్యా, ముందు వైద్యం చేయండి అయ్యా. ఎరా ఓడ నిన్ను నమ్మి ఇల్లు అప్పచెప్పితే ఇదా నువ్వు చేసే పని? అయ్యా అలాంటిదేమీ లేదయ్యా, చచ్చిపోతుందయ్యా, ముందు వైద్యం చేయండి అయ్యా, నీకు దండం పెడతానయ్యా. ఏయ్, నిజం చెప్పకపోతే నేను ట్రీట్మెంట్ చేయను. చెప్పు. అయ్యా ఈ అమ్మాయి కార్తీక్ బాబు. కార్తీక్ బాబు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ అమ్మాయికి ఎవరు లేరయ్యా, కాపాడండి అయ్యా, వైద్యం చేయండి అయ్యా, నీకు దండం పెడతాను. ముందే చెప్పొచ్చు కదా. కారులో కిట్టింది, తీసుకురా. అట్లయ్యా. అయ్యా అయ్యా అవసరం లేదు, కొంచెం ముందొచ్చుంటే కాపాడేవాడిని. అయ్యా ఐఎమ్ సారీ, షీస్ నో మోర్. అయ్యా నా ప్రయత్నం నేను చేశాను, మన చేతిలో ఏముంది? ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఈ విషయం బయటికి తెలిస్తే పెద్ద పోలీస్ కేసు అవుతుంది. వెంటనే ఎయిర్పోర్ట్లో ఉన్న కార్తీక్ని అరెస్ట్ చేస్తారు. కార్తీక్ నాన్న పరువు మొత్తం పోతుంది. అయ్యా ఆయనకు అలా జరగకూడదయ్యా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అయ్యా. అలా జరగకూడదంటే నువ్వు ఒక పని చేయాలి. ఒక గుడ్డ తీసుకురా, ఈ బాడీని ఆ గుడ్డలో పెట్టి పెద్ద రాయి కట్టి సముద్రంలో విసిరే. కార్తీక్ నాన్న పరువు కోసం నువ్వు ఇది చెయ్యాలి. చేస్తావా? ఆ రోజు ఇంట్లో ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం పుట్టింది. అదే ఈ అమ్ము. మరి ఈ విషయం ఆ రోజే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ప్రాణాలతో ఉంటే చెప్పచ్చు, వెంటనే చచ్చిపోయింది. అందుకే మీకు ఫోన్ చేసి మళ్ళీ మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక మీకు చెప్పలేదు బాబు, క్షమించండి. ఆ రోజు అంకుల్ నాతో పాటు యూఎస్ వచ్చారు, కానీ ఈ విషయం నన్ను అడగలేదు, కనీసం చెప్పలేదు. బాబు డాక్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, ఆయన ఇక్కడికి వచ్చారంట. దీప్తి అమ్మని చూడటానికి హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు. అమ్ము అమ్ము, కిరణ్ అంటే అంకుల్ ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు?
మీ అమ్మ నాన్న అక్కడ వస్తున్నారు అంకుల్. ఓపెన్ ద డోర్. ఎవరక్కడ? ఎవరు? ఇప్పుడు గుర్తొచ్చిందా నేనెవరని? అప్పుడు నేనొక అనాథననే గాను నన్ను చంపావు. నీ కూతురి జీవితం కోసం నువ్వు నన్ను చంపావు. ఇప్పుడు నిన్ను చంపుతాను, నీ కూతురిని చంపుతాను. వద్దు వద్దు, నా కూతుర్ని ఏం చేయదు. నేను చేసిన తప్పుకి నా కూతుర్ని చంపొద్దు. సారీ. కిరణ్, డాక్టర్ అంకుల్కి ఒకసారి ఫోన్ చేయి. ఏమైందిరా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఏమైందిరా? రిసీవ్ చేయట్లేదు. అవునా? హాస్పిటల్కి ఫోన్ చేసి దీప్తికి మ్యాటర్ చెప్పు. హలో, దీప్తిని పిలుస్తారా? సరే లైన్లో ఉండండి. ఇప్పటికైనా అర్థమైందా? చావు నీ వరకు వస్తే ఎలా ఉంటుందో కాసేపట్లో నీకంటే ఘోరంగా నీ కూతురు చావుపోతుంది. నువ్వు పైకి పో, దాన్ని నేను పంపిస్తా.
ఫోన్ వచ్చింది. వస్తున్నాను. దీప్తి దీప్తినా? ఇంకా రాలేదా? లేదు, తొందరగా పిలవండి. ఇందాకే చెప్పానండి. 1 minute చూసొస్తాను. హలో, చెప్పండి. ఇక్కడ లేరు సార్ దీప్తి. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. దీప్తి లేదా? ఏంట్రా? హాస్పిటల్లో దీప్తి లేదంట్రా. దీప్తి హాస్పిటల్లో లేదా? రే కార్తీక, ఏమైందిరా? రే కిరణ్, నాకెందుకు అంబులెన్స్ లో దీప్తి ఉన్నట్టుందిరా. అవునా? రా చూద్దాం. పద పద.
ఎవరది? మదర్ మదర్ ప్లీజ్ నన్ను కాపాడండి. ఎవరమ్మా నువ్వు? వస్తుంది. ఏమైంది నీకు? ఎందుకింత భయపడుతున్నావు? మా మా మీకే చెప్తున్నా, ఆ అమ్మాయిని విడిచిపెట్టండి. మా నేను మదర్ అని పిలవను, మా అనే పిలుస్తాను. మ్యాగీ, మా దాన్ని విడిచిపెట్టండి. ఏమైంది నీకు? ఎందుకు ఈ అమ్మాయిని తరుముతున్నావు? దాన్ని చంపడానికి. దాని వల్ల నా లైఫ్ పోయింది. నేను కన్న కలలన్నీ ఒక్కసారిగా నాశనం అయిపోయాయి. దాని నాన్న ఒక డాక్టర్, తలుచుకుంటే నన్ను కాపాడగలిగేవాడు, కానీ అలా చేయలేదు. అందుకే వాణ్ణి చంపేశా. మ్యాగీ, నువ్వు చేసింది పెద్ద తప్పు. పొరపాటు చేస్తే క్షమించచ్చుమా, కానీ వాళ్ళు చేసింది పాపం. పాపానికి వేతనం మరణమని బైబిల్లోనే ఉంది కదా. నేను చేసింది అదేగా. అది చేయడానికి నువ్వెవరు? చావు పుట్టుకలు దైవ నిర్ణయం. మనం కేవలం నిమిత్త మాత్రులమే. ఆ ప్రభు పాదాలపై పడి ఎందుకు నీ జీవితం ఇలా అయిపోయిందని అడుగు. అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. లేదుమా, చిన్నప్పటి నుంచి మీరు చెప్పిందే నాకు వేదం. నిస్వార్థంగా ఆ దేవుడికి సేవ చేశాను, నిజాయితీగానే బ్రతికాను. అయినా నాకు జరిగింది అన్యాయం. అదే తలరాత. అందరూ తల వంచాల్సిందే. పూర్వజన్మలో మనం చేసిన పాప పుణ్యాల ఫలితాలే ఈ జన్మలో మన పుట్టుక, మన బ్రతుకు, చావులు నిర్ణయిస్తాయి. నువ్వు అనాథగా పుట్టేవే కానీ అనాథగా పెరగలేదు. నీ సేవను చూసి ఈ అనాథ బ్రతుకు నుంచి విముక్తిని కలిగించాడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. మళ్ళీ నువ్వు తప్పు చేసి ఆ దేవుడు ఆగ్రహానికి గురి కాకు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆ దేవుడు కూడా మనిషిగా పుట్టి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించాడు. లేదుమా, మీరెన్ని చెప్పినా నేను దాన్ని వదలను. తప్పుకోండి. చిన్నప్పటి నుంచి నేను ఈ చేతులతోనే పెంచాను. ఆ హక్కుతోనే చేతులు చాచి అడుగుతున్నాను. నీకెవరూ లేరమ్మా? ఎవరూ లేరా? నేనున్నానుగా. లోపలికి రా. రామా. మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతే నాకు ఇక్కడ ఎవరున్నారు మా? మన జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, ప్రభు తప్ప. దైవ సేవ కోసం నేను కూడా నా కుటుంబాన్ని వదిలేసి వచ్చాను. ఏం బాధపడకమ్మా, దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు. ఈ అమ్మ మాట విను. ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళు. నీ ఆత్మ రక్షించబడుతుంది. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేనే నీకు అన్నీ అవ్వాలి అనుకున్నాను. కానీ నాకు తెలుసో తెలియకో నీ చావు కూడా నేనే కారణమయ్యాను. నిజానికి చావాల్సింది నేను. తను విడిచిపెట్టే. తను కూడా నీలాంటిదే మ్యాగీ. ప్రేమించడం తప్ప వేరే ఏం తెలియదు.
నీ చావు వెనుకున్న నిజం తెలిసిన తర్వాత తట్టుకోలేకపోతున్నా. ఆ రోజు ఒక 2 క్షణాలు నేను ఉండుంటే నా మాకి నేను కాపాడుకుంటూ ఉండేవాడిని. తప్పు చేశాననే బాధ నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు తెలిసి దీప్తి చావు కారణమయ్యే ఆసక్తి నాకు లేదు. నీ చేతుల్లో అయితే ఆ దేవుడు కొంత అయినా క్షమిస్తాడేమో. నన్ను చంపే మ్యాగీ, నన్ను చంపే. ముద్దనా మ్యాగీ మ్యాగీ. లేదు కార్తీక్, నేనెప్పుడు నీ సంతోషమే కోరుకుంటాను. కానీ ఇప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు చూడు, ఆ ఒక్క మాట చాలు కార్తీక్. నేను చనిపోయినా నా ప్రేమ బ్రతికే ఉంది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఖచ్చితంగా నీకోసమే పుడతాను, నీకోసమే పుడతాను. నేను వెళ్ళిపోతున్నాను కార్తీక్. దీప్తి. రే కార్తీక్, టైం అవుతుందిరా. వస్తున్నా. లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయిందిరా. రా వస్తున్నా. అమ్ము అమ్మో. సూపర్. ముత్తన్నా బాబు, అమ్ముని మాతో పాటు తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అలాగే బాబు, మీ ఇష్టం. ఖచ్చితంగా తనకు నయం అవుతుంది.